శ్రీమాత్రే నమః. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ మన కామాక్షమ్మ దయతో అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అదిగో చూడండి, అప్పుడే నవ్వేస్తుంది బుజ్జి తల్లి ఏం చెప్పేస్తాడు ఈడనేసి మీకు అర్థమైపోయి ఉండొచ్చు. ఏంటంటే నాకు ఒక వీడియో ఉందంటే ప్రతి వీడియోతో సంబంధం ఉండట్లేదండి. ప్రతి వీడియో కింద కామెంట్ ఖచ్చితంగా ఏదో ఉంటుందంటే కంచి కామాక్షమ్మ కోసం ప్రతి ఒక్కళ్ళు ఎవరో ఒకళ్ళు అడుగుతూనే ఉంటున్నారనమాట, ఈ విగ్రహం నేను ఎక్కడ తీసుకున్నాను అనేసి. సో ఈ అమ్మ కోసం ఈ విగ్రహం కోసం ఏంటి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉన్నాను, కాకపోతే ఇంకొంచెం క్లారిటీగా చెప్దాము అనేసి అడుగుతున్నాను అనమాట. ప్రతి ఒక్కళ్ళు దానికి సంబంధించి తరచుగా అడుగుతున్నారంటే నేను ఆ వీడియో స్టార్టింగ్లో చేసి పెట్టాను. ఈ వీడియోలో ఆ అమ్మకి సంబంధించి తల్లికి సంబంధించి ప్రతి విషయం పిన్ టు పిన్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను. వీడియో ఒకవేళ మీకు లెంతీగా ఉంది అనుకుంటే స్కిప్ చేసేయండి, లేదు మీకు అర్థమవుతుంది వినాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మాత్రం వినండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే మీరు పిన్ టు పిన్ విన్నారంటేనే నాకు తర్వాత నేను మీకు డౌట్స్ రేజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అందుకనేసి అంత ప్రత్యేకించి మీకు చెప్తున్నాను ఈ వీడియో, ఇంకో వీడియో తయారు చేసి. సో నాకు ఈ విగ్రహం అయితే విగ్రహం కోసం నేను ఫస్ట్ డీటెయిల్గా అమ్మ నేను చూపిస్తాను చూడండి. ఇది అయితే డొల్ అండి, లోపల ఏముండదు. అది కిందది అట్ట, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది ఎందుకంటే వాటర్కి సంబంధించి ఏమైనా తగిలిందంటే మాత్రం అట్ట మొత్తం నానిపోయి మనకి ఇంక అసలు పనిచేయదు. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి, ఆ వాటర్ని అస్సలు తగలనివ్వకండి. ఇంకా మీకు అమ్మకి కాళ్ళ కింద చీర ఉంటుంది, చీర కింద శ్రీచక్రం ఉంటుంది అనమాట. మీకు కంచిలో కామాక్షికి ఏ రకంగా ఎదుర శ్రీచక్రం ఉంటుందో అలాగే ఈ అమ్మకు కూడా 6 కోణాలతో ఒక శ్రీయంత్రం ఉంటుంది. తర్వాత అమ్మ 2 కాళ్ళు మడుచుకుని పద్మాసనంలో కూర్చుని ఉంటుంది, బంగారు తల్లి. అయ్యి బాబు చూసండి మీకు అదిగో చెప్తున్నాగా, అమ్మ భలే అందంగా కూర్చుని ఉంటుంది అనమాట. పద్మాసనంలోనే కూర్చుని తల్లి ఉంటుంది అనమాట. అమ్మ 4 హస్తాలతో ఉంటుందండి. ఇంకా విగ్రహానికి అటాచ్ అయ్యే మకర తోరణం వస్తుంది, మీకు కిరీటం ఇవన్నీ కలిపి దాంట్లోనే అటాచ్ అయిపోయి ఉంటుంది విగ్రహం మొత్తం. ఇంకా మకర తోరణంతో సహా కలిపి వస్తుంది అనమాట విగ్రహం. ఇంకేంటంటే అమ్మకి చెరుకు విల్లు కూడా ఒకటి ఇస్తారు, ఐరన్ ఓచ్కి పైన ప్లాస్టిక్ గ్రీన్ కలర్వి తగిలించి ఉంటాయి అన్నమాట. ఒక చెరుకు విల్లుతో అమ్మ అది మాత్రం డిటాచబుల్లే, మనం తీసుకునేలాగా ఉంటుంది చెరుకు విల్లు మాత్రం. అమ్మ హ్యాండ్కి 4 చేతులతో ఉంటుందండి తల్లి. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఫేస్ అయితే ఫుల్ బ్లాక్గా ఉంటుంది అనమాట. మీకు మనం తయారు చేసుకునే అలంకరణ బట్టి మనం కొలుచుకునే దాన్ని బట్టి అమ్మ మాత్రం ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. నేను అబ్జర్వ్ చేశానండి, అమ్మ స్టార్టింగ్లో వచ్చిన రోజుకి ఈవేళ నా దగ్గర ఉన్న దగ్గరికి చాలా మార్పు అయితే వచ్చిందండి. నేను ఎప్పటికప్పుడు అమ్మతో మాట్లాడుకుంటూనే ఉంటాను ఈ కామాక్షితోటి. తల్లి అయితే జానడి మీద ఎక్కువ ఉంటుంది, జానాబెత్తడం ఉంటుంది, ఇంచుమించులో 10 ఇంచెస్ ఉంటుంది అమ్మ. మొత్తం పిఓపి మెటీరియల్ అనమాట విగ్రహం మెటీరియల్ కూడా అడుగుతున్నారు, చెప్తున్నాను. స్టోన్ కాదండి, బ్లాక్ స్టోనా అని అడుగుతున్నారు, కృష్ణశిల కాదు అమ్మ, నల్లరాతి విగ్రహం కాదు, ఓన్లీ పిఓపి మెటీరియల్తో తయారు చేసిందనమాట ఇది. అది ఎలా చెప్పాలి మీకు, ఆల్టెక్ ఉంటుంది కదా, ఆల్టెక్ అది చేసినప్పుడు అది పౌడర్ వస్తుంది, వైట్ పౌడరు. లేదంటే పాలరాతి విగ్రహాలు చేసినప్పుడు దానికి పాలరాతికి కొంచెం వస్తుందంట పౌడర్ కింద. ఆ పౌడర్ని వాళ్ళు మిక్స్ చేసి సమ్మేదో చేసి పిఓపి మెటీరియల్ చేస్తారు. మనకి వినాయక చవితికి అదే విగ్రహాలు తయారవుతాయి కదా, అటువంటి విగ్రహం అనమాట అమ్మది. అమ్మకి కోణాలు చాలా దగ్గరకు ఉంటాయి అన్నమాట, డస్ట్ ఈజీగా లోపలికి వెళ్ళిపోద్దండి. అది చాలా జాగ్రత్తగా మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి. మనం అలాగా క్లీన్ చేసుకుంటాం కదనేసి దగ్గరికి పెట్టేసినా కూడా చేతులైతే అవన్నీ కూడా తేడా వచ్చేస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి విగ్రహం అయితే మీకు మనకి తమిళనాడులో కంచి ఉంది కదా, కంచి కామాక్షి టెంపుల్ ఉంది కదా, కంచి కామాక్షమ్మ గుడికి ఒకటే రాజగోపురం ఉంటుందండి. ఎందుకంటే తల్లి అమ్మ కడుపులోంచి మనం అయితే ఎలా వస్తామో ఇక్కడ నుంచి బయటకు రావడం కూడా అదే అర్థం అంట. అందుకు మొత్తం గుడికి మొత్తానికి ఒకటే రాజగోపురం, అదొకటే. అందులోంచి బయటకు వెళ్ళి లోపలికి రావడం 2 అందులోనే. మీకు తిరుపతిలో కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. ఇంకా అమ్మ గోపురానికి ఆపోజిట్లో మనము గుడిలోకి వెళ్తుంటే రైట్ సైడ్, గుడిలోంచి బయటకు వచ్చేస్తుంటే లెఫ్ట్ సైడ్ అనమాట మనకి అమ్మవారి విగ్రహాలు అమ్మే షాప్స్ ఉంటాయి. అంటే మీకు రోడ్కి అవతల పక్క గుళ్ళోకి వెళ్తుంటే, మళ్ళీ చెప్తున్నాను క్లారిటీగా వినండి, గుళ్ళోకి వెళ్తుంటే రైట్ సైడ్, గుళ్ళోంచి బయటికి వచ్చేస్తుంటే లెఫ్ట్ సైడ్. రోడ్డుకి అవతల
మనకి 3-4 షాప్స్ ఉంటాయి కరెక్ట్గా. ఆ షాప్స్లో ఈ విగ్రహాలు అమ్ముతారనమాట. ఇది నాకు తెలిసి 800 నుంచి 1000 రూపాయల లోపు ఉంటుంది విగ్రహం. ఎందుకంటే నేను లాస్ట్ టైం శబరిమల వెళ్ళినప్పుడు యాత్రలో మొత్తం అన్ని తిరిగినప్పుడు కంచి కామాక్షి అమ్మ గుడికి కూడా పని కట్టుకుని నైట్ టైము ఇంకా అమ్మ గుడి మూసే ముందు వెళ్ళి ప్రసాదం కూడా తీసుకున్నాను అక్కడ. అదంతా వేరే విషయం, అది గొప్ప అనుభూతి. అమ్మ అనుగ్రహం అండి అదంతా, మనం అనుకుంటే అవ్వదు. కానీ అప్పుడు నేను అక్కడ అడిగాను అనమాట, ఎందుకంటే నా దగ్గర ఇప్పుడు ఉన్న ఈ విగ్రహం ఇది నేను తీసుకుంది అంటే నేను కొనుక్కున్నది కాదనమాట. ఇది నాకు ఒకళ్ళ ద్వారా అమ్మే పంపించారు, కామాక్షి అమ్మే నాకు పంపించారు. దానికి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేసేసి మన యూట్యూబ్లో అప్లోడ్ చేశాను. బుట్ట బొమ్మ కుర్చీలు వచ్చే అనేసి సంథింగ్ ఏదో ఉంటుంది టైటిల్. అది మీరు ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసుకుంటే మీకు కనబడుతుంది. ఆ విగ్రహం అమ్మ నా దగ్గరికి ఏ రకంగా వచ్చింది అనేది నేను చూపించాను. నాకు అమ్మ బహుమతి కిందే వచ్చారు. అమ్మ నా ఇంటికి రావడం నిజంగా నా అదృష్టం అనే చెప్పాలి. ఈ శ్రావణ మాసం 3వ శుక్రవారానికి అమ్మ వచ్చి మన ఇంటికి 1 ఇయర్ అవుతుందన్నమాట. 1 ఇయర్లో చాలా మార్పు తీసుకొచ్చిందండి అమ్మ నాలో. ఈ అమ్మ అలా వచ్చిందనమాట. అందుకని నేను చెప్పలేకపోతున్నాను. రేట్ అనేది నేను 800 నుంచి 1000 రూపాయ ఉంటుందండి. మనం ఎక్కువ వేసుకోగలదు. 800 నుంచి 1000 రూపాయ ఉంటుంది. అక్కడ నేను ఆ రోజు అడిగినప్పుడు 800 చెప్పారు వాళ్ళు. ఇంకా ఉంటే ఎక్కువైనా ఒక 100 రూపీస్ పెరగొచ్చామో అనేసి నేను 1000 రూపీస్ అంటున్నాను. ఈ షాప్కి సంబంధించి పేరు పైన ఏదో తమిళ్లో రాసి ఉంటుందండి. తమిళనాడు వాళ్ళకి బాగా భాష అంటే ఇష్టం కాబట్టి వాళ్ళు తమిళ్లోనే ఉంటాయి నేమ్స్. షాప్ పేరు తమిళ్లోనే ఉంటుంది. నాకు తెలియదు, అది నాకు తమిళ్ రాదు. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళకి సంబంధించి కాంటాక్ట్స్ నెంబర్స్ కానీ వాళ్ళకి సంబంధించి ఆన్లైన్ కానీ ఏమీ లేవు. నాకు అసలు అవి ఏమీ కూడా తెలీదు. షాప్ నెంబర్ కూడా మనం తీసుకోవడం కష్టమనే చెప్పాలి. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది విగ్రహం తెప్పించమని అడుగుతున్నారు. అక్కడ మరి మనకు తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదండి. కంచి అంటే కొంచెం తక్కువే వెళ్తారు. నెక్స్ట్ ఏంటంటే అక్కడ విగ్రహాలు కూడా తెలిసిన వాళ్ళు, కొన్ని తమిళనాడులో మనకు తెలిసిన వాళ్ళని అడుగుదామంటే అక్కడ ఈ విగ్రహాలు తక్కువ ఉంటున్నాయంట. ఈ మధ్యన చాలామంది నాకు తెలిసిన 2-3 కూడా తెప్పించుకుందామని చూశారు. కాకపోతే ఏంటంటే అక్కడ అమ్మ విగ్రహాలు ఉండట్లేదంట ఇవి. ఎందుకంటే మరి ఎందుకు షార్టేజ్ వచ్చినాయో నాకు తెలీదు. ఎందుకంటే అమ్మ చాలా ప్రాచుర్యంలోకి వచ్చేసిందండి. ఈ అమ్మవారి విగ్రహం చాలామంది తెప్పించుకుంటున్నారు. నా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అమ్మ విగ్రహం ఎక్కడ తీసుకున్నారు అని అడగడంతో పాటు చాలామంది తెప్పించుకోవడం ఒకవేళ కంచి వెళ్ళినా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరు వెళ్ళినా కూడా ఖచ్చితంగా తెచ్చుకుంటున్నారు ఈ విగ్రహాన్ని. అమ్మ రకంగా చాలా ఎక్కువ అమ్ముడవుతున్నాయండి ఇవి విగ్రహాలు వాళ్ళ దగ్గర. మొత్తం అమ్మ అయితే పిఓపి మెటీరియల్లో మనం ఏం పెద్ద భయపడక్కర్లేదండి. కాకపోతే చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మ విగ్రహంతో. ఎందుకంటే తెచ్చుకొని పెట్టేసుకున్నామా అంటే అయిపోదు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలనే చెప్పాలి. ఎందుకంటే విగ్రహం అదే మనం ఇప్పుడు ఒక అమ్మ ఉందనే కదా మనం అక్కడికి తెచ్చి పెట్టుకుంటున్నాము. కాబట్టి ఖచ్చితంగా మరి అమ్మని తగ్గట్టే చూసుకోవాలండి. అంటే అమ్మకి ధూపం అది వేసుకోవడము, నైవేద్యం పెట్టుకోవడం, దీపం పెట్టుకోవడం ఇవన్నీ కూడా మీకు చెప్తే నమ్మరు. నేను స్టార్టింగ్లో అంటే నేను దగ్గరలో 2017-16 నుంచి అమ్మని పట్టుకున్నాను అనమాట. అప్పటి నుంచి కూడా నేను చేసుకునేవాడిని. కానీ ఎప్పుడు ఫస్ట్లో అయితే స్టార్టింగ్లో వీక్లీ వన్స్ ఫ్రైడే ఒక్కరోజే నేను దీపం పెట్టుకునేవాడిని అనమాట. అదేనా ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు పెట్టుకునేవాడిని ఫ్రైడే ఒక్కరోజు. తర్వాత అలాగే ఏమైందంటే ఫ్రైడే నుంచి అలాగా ఇంకో 2 రోజులు అంటే సోమవారం పెట్టుకునేవాడిని, శనివారం పెట్టుకునేవాడిని. ఈ 3 రోజులు దీపం పెట్టుకునేవాడిని. అలా మళ్ళీ ఏమైందంటే ఈ అన్ని రోజులు మానేసి ఒక్క మంగళవారమే దీపం పెట్టుకునేవాడిని. ఫస్ట్ మా ఇంట్లో నేను చేసుకునే విధానం అలా. ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు అగరొత్తులు వెలిగించుకోవడం అలా ఉండేదన్నమాట. కానీ అమ్మ అంటే ఇష్టం మాత్రం ఉండేది. కానీ ఇంకా ఇవేమి ఉండదు కదా. దసరా 10 రోజులు మాత్రం ఇంకా ఫుల్ బిజీగా ఉండేవాడిని. అక్కడ నుంచి అలా ఏమైందంటే 2020 కరోనా టైం నుంచి ఇంకేమైందంటే 2 పూట్ల ప్రతిరోజు దీపం పెట్టుకోవడంలోకి వచ్చాను. ఎందుకంటే అంతకుముందు వరకు మేము మా ఇంట్లో నాన్ వెజ్ తింటామండి. కాబట్టి నాన్ వెజ్ తినేవాళ్ళు మీరు పూర్వం నుంచి గమనించుకుంటే ఎవరు దీపం పెట్టుకోరు నాన్ వెజ్ తినేవాళ్ళు. మా ఇళ్ళలో అయితే ముందే పెట్టుకోరు. మా గోదావరి సైడ్ కొంచెం పట్టింపులు ఎక్కువ, పద్ధతులు ఎక్కువ కాబట్టి మా వాళ్ళు తక్కువనే చెప్పాలి. తర్వాత ఏమైందంటే అది నేను డైలీ ప్రతిరోజు పొద్దుట స్నానం చేసిన వెంటనే దీపం వెలిగించుకోవడంలోకి లైన్లో పడ్డాను. అక్కడ నుంచి మళ్ళీ ఏమైంది, అక్కడ నుంచి అలాగా డైలీ పొద్దుట దీపం పెట్టుకునేవాడిని. దసరా 10 రోజులు పొద్దుట సాయంత్రం దీపం పెట్టుకునేవాడిని. తర్వాత 2021 నుంచి శ్యామలమ్మ నవరాత్రులు, వరాహి అమ్మ నవరాత్రులు, లలితమ్మ నవరాత్రులు ఈ 3 కూడా మొదలు పెట్టుకున్నా. దేవి నవరాత్రుల నుంచి మొత్తం 4 సంవత్సరానికి 4 నవరాత్రులు పెట్టుకుని అలా అమ్మకి దగ్గర అవడం. 1 ఇయర్ బ్యాక్ ఇన్స్టా ఇంకా యూట్యూబ్ ఈ 2 కూడా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అలా అమ్మకి దగ్గర అవుతుంటే ఈ కామాక్షి మొన్న లాస్ట్ ఇయర్ శ్రావణ మాసంలో వచ్చింది.
నేను ఆషాఢ మాసంలో అమ్మకి బాగా కనెక్ట్ అయిపోయాను. వారాహి అమ్మ నవరాత్రులు చేసుకుంటూ కనెక్ట్ అవ్వాను. కనెక్ట్ అయిన తర్వాత ఏంటంటే వారాహి నవరాత్రుల నుంచి సాయంత్రం కూడా అంటే 10 డేస్ దీపం పెడతాం కదా. వారాహి నవరాత్రుల నుంచి ఇంకా ప్రతిరోజు సాయంత్రం పొద్దుట దీపం పెట్టుకోవడం అలవాటు చేసుకున్నాం. అలా అలవాటైంది ఏంటంటే అలవాటైన ఒక నెలకి మనకి కామాక్షి వచ్చిందనమాట. ఈ కామాక్షి వచ్చిన దగ్గర నుంచి డైలీ పొద్దుట సాయంత్రం నాకు వీలున్నంత వరకు మ్యాక్సిమం పొద్దుట సాయంత్రం కూడా దీపారాధన చేసుకుని అమ్మని కొలుచుకోవడం చేసుకుంటున్నాను అనమాట. అంత దగ్గర అయిపోయింది నాకు ఈవిడి, అంత మార్పు తెచ్చింది అనమాట. ఈ విగ్రహం చూస్తే నాకు ఎందుకో కొంచెం చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఈ విగ్రహం తర్వాత నేను అంతకుముందు చాలా విగ్రహాలు తీసుకోవాలనుకునేవాడిని. రాముల వారి పరివారం, వెంకటేశ్వర స్వామి అమ్మవారితో ఉన్న సెట్, శివపార్వతులు, ఇంకా ఈ అమ్మవారిలోనే దుర్గమ్మ తల్లి, లక్ష్మీదేవి, సరస్వతి ఇలా ముగ్గురు ఉన్నది. నిలబడి ఉన్న మీనాక్షి అమ్మ విగ్రహం ఒకటి, ఇలాగ లలితమ్మ చెరకు వెళ్ళి పట్టుకున్న లలితమ్మ విగ్రహం ఒకటి, ఇవన్నీ తీసుకుందామని చాలా ఇష్టం నాకు. ఎప్పటి నుంచి అనుకుంటున్నారు, నా చిన్నప్పటి నుంచి కంటే నేను ఒక డిగ్రీని చదువుతున్నప్పటి నుంచి, చిన్నప్పుడు అనకూడదులేండి, నేను డిగ్రీ చదువుతున్నప్పటి నుంచి అలా విగ్రహాలు తీసుకోవాలని నాకు కోరిక. కాకపోతే ఈవిడ వచ్చిన తర్వాత నుంచి ఇంక అవన్నీ మారిపోయినాయి. ఈవిడ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తారు మీకు, కామకోటి నిలయ అనేసి అమ్మ పేరు. కామకోటి అంటే ఇంకా కోరికలకు హద్ది ఈవిడిని మించి కోరికలు ఉండవు, అంత ఇది చేసిందనమాట కామాక్షి. ఇంక ఈవిడ వచ్చిన తర్వాత నాకు ఇంకా విగ్రహాలు కొనుక్కోవాలన్న ఆశ అంతా తగ్గిపోయింది, ఇంకా మొత్తం పోయింది. ఇప్పుడు ఉన్న వాటితోనే చేసుకోవడం సరిపోతుంది. కొద్దిగా చెప్పాలంటే మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం అండి. విగ్రహాలు తెచ్చి పెట్టుకున్నంత మాత్రం ఈజీ కాదు. మీరు ఒకసారి తెచ్చి పెట్టుకునే ముందే ఆలోచించుకోండి. ఇప్పుడు అలంకరణ, ఇప్పుడు నేనను, నళిని అక్కను, అమర్ గారనో ఎవరో చేశారు అనేసి విగ్రహాలు వాళ్ళు తెచ్చుకున్నారు, వాళ్ళు అలంకరణలు చేసుకుంటున్నారు, వాళ్ళు బాగా చేసుకుంటున్నారు, మనం కూడా చేసుకుందాము అనుకున్నారంటే అది మీరు ఒకసారి ఆలోచించుకుని తెచ్చుకొని మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే అందరికీ ఒక రకంగానే ఉండదండి. చేతికున్న 5,000 ఒక రకంగా ఉండవు కదా. అలాగే మనకి పరిస్థితులు కుదరాలి కాబట్టి కుదిరిన దాని ప్రకారం ఆలోచించుకుని తెచ్చుకోమని చెప్తాను నేను. చాలామందికి కూడా ఈ మాట నేను ఆల్రెడీ చెప్పున్నాను. ఎందుకంటే మనం తెచ్చుకున్నంత ఈజీ కాదండి మెయింటెనెన్స్ చేసుకోవడం. అంటే మీరు చేసేస్తున్నారు, మీరు పెద్ద గొప్ప, మీరు ఇది అది అనుకోవద్దు. నాకు అస్సలు ఏది రాదు. నేను ఇప్పటికీ చెప్తాను, అమ్మవారి పాదాలు పట్టుకుని చెప్తున్నాను, నాకైతే అంత తెలీదు, నాకు ఏమీ కూడా తెలీదు. ఏదో నాదంతా పిచ్చి, అదంతా గుడ్డి నమ్మకం, అంతా అలా పోతుంది నాది. కానీ ఒకటే చెప్తానండి, విగ్రహం తెచ్చుకున్నామంటే ఖచ్చితంగా మెయింటెనెన్స్ బాగోవాలి, అమ్మని బాగా చూసుకోవాలి మనము. నేను డైలీ పెట్టేది ఏమి ఉండదండి. డైలీ చాలామంది అడుగుతున్నారు, మీరు నిత్య పూజ అలా చేస్తారో వీడియో చేసి పెట్టొచ్చు కదా అనేసి. అది అలా చేయొద్దని నాకు తెలిసిన వాళ్ళు చెప్పడం వల్ల నేను ఆగిపోయాను. అది చూపించకూడదు అనేసి అన్నారని. అంటే చూపిస్తే ఏదో అయిపోద్దని కాదు, అది భగవంతుడికి ఇష్టం ఉండదు అన్నట్టు అన్నాడని నేను ఆగిపోయాను. లేకపోతే చేసి చూపిద్దానండి. ఏముండదండి, డైలీ దీపం పెట్టుకుంటాను, అమ్మకి ధూపం వేసుకుంటాను, ఇంకా బెల్లం ముక్క కానీ ఏదైనా పళ్ళున్న స్వీట్స్ తెచ్చుకున్న, ఇంటికి ఫస్ట్ ఏది తెచ్చుకున్నా అమ్మకి తీసి ఒకటి పక్కన పెట్టుకుంటా. ఏం చేయించి అందులో మంచిది తీసి అమ్మకి పక్కన పెట్టుకుంటా. ఎందుకంటే నాకు కూడా అమ్మ అన్నింటిలో కూడా ఏం చేయించి ఏది మంచిదో అది మాత్రమే ఇస్తుంది. కాబట్టి నా బంగారు తల్లి కోసం నేను తెచ్చుకున్న వాటిలో ఏదో ఒకటి మంచిది తీసి మాత్రం అమ్మకి పక్కన పెట్టుకుంటాను. ఎంతమంది ఉన్నా అందరికీ చూపించుకుని అమ్మకి నైవేద్యం 5 సార్లు చూపించుకుంటాం ఉద్దరణతోటి, నీళ్ళతోటి. చూపించుకున్నప్పుడు మాత్రం ఈవిడికి కానీ దుర్గమ్మ ఫోటోకి, మ్యాక్సిమం ఈ కామాక్షమ్మ విగ్రహానికి కూడా కాదు, దుర్గమ్మ ఫోటోకి నేను చూపించుకుంటాను. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా దుర్గమ్మ తర్వాత నుంచి కామాక్షిలోకి వచ్చింది. మీరు ఎవరినైనా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నళిని అక్కని అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ తను దుర్గమ్మని కొలిచేదంట, దుర్గమ్మ నుంచి కామాక్షికి వచ్చింది, కామాక్షి నుంచి లలితమ్మకి వచ్చింది. ఇప్పుడు మనకు కూడా అమ్మ ఇలాగే ఉంది, దుర్గమ్మ నుంచి అందరికీ మొదలవుతుందని నాకు అర్థమైంది. ఈ జడ చూపిస్తున్నాను కదా, ఈ జడ వీడియో నేను ఆల్రెడీ చేశాను అనమాట. చేసి ఎలా తయారు చేయాలని చాలా సింపుల్గా ఉంటుందండి. ఎలా తయారు చేయాలనేసి సింపుల్ మెటీరియల్స్తో తయారు చేశాను. అది ఎలా తయారు చేసినా కూడా వీడియో నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను నేను. ఒకవేళ చూడాలనుకుంటే మాత్రం అది కూడా వెళ్ళి చూడండి ఒకసారి, మీకు వీలుంటే, మీకు చూసుకుని నేర్చుకోవాలనుకుంటే. జడ ఎలా తయారు చేయాలనేది నేను ఇంకో వీడియో చేసి పెట్టాను. ఇంకేంటంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇంతే, అమ్మకి ఏదో రకంగా ఏదో తయారు చేసుకోవాలి, ఇలా ఈ ఆశతోటే ఉంటాను ఎక్కువ మ్యాక్సిమం. నేను ఇదంతా చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ
వారాహి బుజ్జి తల్లి బంగారు తల్లి వస్తుంది, వారాహి వస్తుంది. ఆ తల్లికి కూడా నెక్స్ట్ మొత్తం అన్నీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాం ఒక్కటొక్కటి. ఇంకా అమ్మ ఇష్టము, అమ్మ రావడంలోనే ఉంది. అది మనం అనుకున్నంత మాత్రాన ఏది అవ్వదు కదండి. ఇంకా అమ్మకి చెప్పుకుంటూ ఉంటున్నాను డైలీ కూడా, రా బుజ్జమ్మ నువ్వు మళ్ళీ చేయించుకోవాలి చేయించుకోవాలి బంగారు తల్లి, నువ్వు రావాలి రావాలి అనేసి చెప్పుకుంటాను. మ్యాక్సిమం అమ్మలందరికీ అదే చెప్పుకుంటాను. నవరాత్రులకు ఒక 10 రోజులు నెలల ముందు నుంచి ఇంకా వాళ్ళ బుర్ర పిక్కి తింటూ ఉంటానన్నమాట. నువ్వు రావాలి, నువ్వు జాగ్రత్తగా చేయించుకో అని. లలితమ్మకి నాకైతే పెద్ద మొన్న యుద్ధమే అయిపోయింది, రాలేదు నా దగ్గరికి, చేయించుకోలేదు అనేసి. ఇంకా వారాహి అమ్మకి ముందు నుంచి చెప్తున్నాను అనమాట, నువ్వు మర్చిపోవద్దు, రావాలి, నువ్వు చేయించుకోవాలి అనేసి చెప్తున్నాను అనమాట. నాదంతా ఇలాగ ఉంటుంది, పిచ్చి పద్ధతులన్నీ ఇలాగ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే నేను ముక్కు పుడకలు ఇంత చిన్న సైజు ఇంత చిన్న సైజు విగ్రహానికి ముక్కు పుడకలు అంటే కొంచెం కష్టమని చెప్పాలి. మీకు స్టోన్ లైన్ ఉంటుంది కదండి మనకి, మగ్గం వర్క్ డిజైన్ చేసే వాళ్ళు అది బ్లౌజ్ పీసులకు కానీ వర్క్ చేసుకునే వాళ్ళు కానీ డిజైనర్స్కి వాడుకుంటారు. అవి స్టోన్ లైన్ ఉంటుంది, తెల్లరాళ్ళు స్టోన్ లైన్. అది తీసుకుని దాంట్లో 2 అవి ఇలాగ గోరుతో గిచ్చితే వచ్చేస్తాయి. నా అయితే రాకాస్ గోల్డ్ కాబట్టి ముందు వచ్చేస్తాయి. అవి తీసుకున్నాను. అవి తీసుకుని 2 అమ్మ ముక్కుకి అటాచ్ అది పెట్టుకుంటున్నాను అనమాట. అది పెట్టుకుంటే గొప్ప లుక్ వచ్చేస్తుందండి. అమ్మ అదేంటో తెలీదు, నిజంగా ముక్కు పుడకలు పెట్టినట్టు ఉంటుంది. 2 ముక్కు పుడకలు 2 పక్కలు ఉంటాయి అన్నమాట అమ్మకి. అది నేను కూడా జాగ్రత్తగా, అది ఇప్పుడు కాదు దగ్గరలో, అది కూడా అమ్మ వచ్చిన నెలకే నేను ఎందుకు పెట్టానో నాకే తెలియదు. అది అమ్మకి ఏదో లోటు అవుతుంది ముఖంలో, ఏంటి 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 అనుకోగా నాకు ఒక రోజు నైట్ నేను చాగంటి కోటేశ్వరరావు గారిది ఒక విన్నాను అనమాట, ఒక ప్రవచనం. అందులో అభిరామి అమ్మ కోసం చెప్పారు. అభిరామి అమ్మ కోసం చెప్తే అప్పుడు అమ్మ తాటంకాల కోసం విన్నాను. తాటంకాల కోసం విన్న తర్వాత నాకు ఎందుకో ముక్కు పుడక సడన్గా స్ట్రైక్ అయింది. నాకు బాగా గుర్తు ఆ విషయం. స్ట్రైక్ అవ్వి ఇంక అప్పటి నుంచి ఇంకా అమ్మకి ముక్కు పుడక ఎలాగే అనుకుంటే ఇవి ఎందుకో ట్రై చేయడం, ఇలా దొరకడం జరిగిందనమాట. మీరు ఈ విగ్రహానికి ఎన్ని పెట్టినా సరే బొట్టు పెట్టకపోతే అస్సలు అందం ఉండదు నాకు, మా కామాక్షి విగ్రహం. కాబట్టి ఏం చెప్తానంటే ఖచ్చితంగా బొట్టు నిండుగా పెట్టుకుంటాను. మీరు ఈ ప్లేస్లో విభూతి కానీ, కంచి కామాక్షికి విభూతి కానీ గంధం కానీ రెండిట్లో ఏదో ఒకటి పెడతారు ఖచ్చితంగా. పెడితే ఆవిడ చాలా అందంగా ఉంటుంది తల్లి. అవి నాకు ప్రస్తుతానికి నేను అష్టగంధం పేస్ట్ అని దొరుకుతుంది మీకు మార్కెట్లో, అది యూస్ చేయండి. అది ఎక్కువ ఉంటుంది, కాస్ట్ ఎక్కువే ఉంటుంది. ఎప్పుడో తీసుకున్నా అండి, నాకు గుర్తులేదు. అది 50 రూపీస్ చేంజ్ ఎంతో పడినట్టుంది. అది మనకు ఒక వస్తుంది, అది టూత్ పిక్ పేస్ట్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది. అది తీసుకోండి సరిపోద్ది. అది తీసుకుని మనం నిత్యం పెట్టుకుని ఇంట్లో పటాలు ఉంటాయి కదా, వాటికి కానీ విగ్రహాలకు కానీ కూడా పెట్టుకోవాలనుకున్నా అదైతే మంచి ఉంటుంది, పట్టుకుని ఉంటుంది అనమాట. ఎక్కువ కాలం ఉంటుంది, అది వెంటనే పోదు. కుంకుమ అవి కూడా ఇంచక్క పట్టుకుని ఉంటాయి. మనకు వచ్చి మార్కెట్లో అన్ని కెమికల్స్ కదా, కొంచెం మంచివి తీసుకున్నామంటే కనుక అవి ఖచ్చితంగా బాగా ఉంటుంది. నేను ఈ గంధం ఇంకా పెట్టేసి కుంకుమ బొట్టు పెట్టాక మా ఇంకా కామాక్షి ఇంకా సూపర్, ఇంకా అసలు చెప్పక్కర్లేదు ఆ తల్లికి. ఇంకా పేరు పెట్టడానికి సరిపోం కదా, ఇంకా ఒక రకంగా ఉంటుంది అనమాట. నాకు తెలిసి మొత్తం మీకు ఈ విగ్రహానికి సంబంధించి ప్రతి విషయం నేను చెప్పాను. ఇంకా మళ్ళీ ఇంకో లాస్ట్ టైం చెప్పాను, వీళ్ళకి ఆన్లైన్ సర్వీస్ అయితే ఉండదండి. ఐ స్వేర్ నా దగ్గర వీళ్ళకి సంబంధించిన నెంబర్స్ కానీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ ఏమీ లేవన్నమాట. వీళ్ళకి సంబంధించి నాకు తెలిసినవి, ఈ విగ్రహం ఎలా తెప్పించాలో కూడా నాకు తెలియదు. ఒకవేళ పార్సిల్ చేస్తే ఇది ఉంటుందో బ్రేక్ అవుతుందో కూడా నేను చెప్పలేను. కాకపోతే ఏంటంటే అమ్మ విగ్రహం మాత్రం రావాలనుకుంటే తను ఖచ్చితంగా వచ్చేస్తుంది. అమ్మ ఎలా వస్తుంది అనేసి నేను ఆల్రెడీ వీడియో చేసి చెప్పాను. అమ్మ రావాలనుకుంటే కామాక్షి మాత్రం మీరు ఏమనుకున్నా సరే వచ్చి తీరుతుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందు నుంచి మీకు ఈ విగ్రహం తీసుకోవాలని ఉంటే అమ్మకి డైలీ పూజ చేసుకున్నప్పుడు మొత్తం పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 10 నిమిషాలు కూర్చుని అమ్మతో జాగ్రత్తగా మీ దగ్గర ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోతో మాట్లాడండి. లేదంటే విగ్రహం ఉంటే విగ్రహంతో కూర్చుని మాట్లాడుకోండి. అమ్మ నువ్వంటే ఇలాగా ఏదో ఒకటి డైలీ జరిగిందే చెప్పుకోండి అమ్మవారికి. ఎవరైనా చూసారంటే పిచ్చనే అంటారు, ఖచ్చితంగా పిచ్చనే అంటారు. ఎందుకంటే మా ఇంట్లో నాది పిచ్చనే అంటారు కాబట్టి మీకు కూడా ముందే చెప్తున్నాను. మా అమ్మ అయితే ఇడికి పిచ్చి అన్నట్టే మాట్లాడుతుంది కాబట్టి ముందే చెప్తున్నాను. కాబట్టి అవన్నీ పట్టించుకోకండి. మీకు అమ్మ కావాలి, అమ్మతోనే ఉండండి. అలాగా నేను అలాగే జాగ్రత్తగా అమ్మకి చెప్పుకుంటూ చూసుకుంటూ నువ్వు మా ఇంటికి రా అమ్మ కామాక్షమ్మ, నిన్ను బాగా చూసుకుంటాను, నువ్వు నాకు కావాలనేసి అమ్మకి చెప్పారనుకో, అమ్మ మనసు తిరిగి అమ్మ దయపడిందంటే ఖచ్చితంగా అమ్మ మన ఇంటికి వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఈ విగ్రహం కోసం ఒక 1 ఇయర్ పాటు దగ్గరలో 6 మంత్స్ నేను ఎదురు చూసి ఇంకా విసిగిపోయి అమ్మకి లాస్ట్లో అమ్మకి చెప్పుకున్నాను. ముందు అందరినీ అడిగాను, విగ్రహం ఎలా వస్తుంది. ఇప్పుడు అందరూ నన్ను ఎలా అడుగుతున్నారో
నేను అందరిని అలా అడిగామన్నమాట. ఈ విగ్రహం ఎలా వస్తది? ఎలా తెప్పించుకోవాలని. ఇంకా చివరికి అమ్మని అడిగాను. నాకు తెలియకుండానే. అదిగో నవ్వుతుంది చూడండి. దొంగ నవ్వులు నవ్వుతది అమ్మ. ఈ విగ్రహం ఎంత చూడండి, మీకు అది మీరు అబ్జర్వ్ చేశారో లేదో నాకు తెలీదు. ఆ విగ్రహం నవ్వినట్టే అనిపిస్తుంది నాకు. నేను అలంకరణ మొత్తం అయిపోయిన తర్వాత అలా నాకు ప్రతిసారి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటది. అప్పుడు అమ్మకి చెప్పుకున్నా, "నువ్వు నా దగ్గరికి రావాలమ్మా" అనేసి. నేను ఆ వీడియోలో కూడా చెప్పాను. నేను పెట్టిన వీడియోలో, పాత వీడియోలో కూడా అప్లోడ్ చేశాను దానికి సంబంధించి. అప్పుడు ఇంకా అమ్మ అలా వచ్చిందనమాట. నేను మొత్తం ఇదంతా మార్చేసాను కూడా అండి. కామాక్షిని మధ్యలోకి తీసుకొచ్చేసాను. దుర్గమ్మ ఫోటో దగ్గర నాకు సెంటర్లో మొత్తం పూజ గూడికి దుర్గమ్మ ఫోటో సెంటర్లో ఉంటుంది. మిడిల్లో వారాహి శ్యామల అటు ఇటు ఉంటారు. ఫస్ట్ వారాహి అమ్మ ఉన్న ఎదురుగుండా ఈ కామాక్షి విగ్రహం ఉండేది. నాకు నిత్య దేవత అర్చన అంతా దుర్గమ్మ ఎదురుగుండా ఉండేది. కాకపోతే ఏంటంటే నిత్య దేవత అర్చన అంతా అటు పంపించేసి కామాక్షిని మధ్యలోకి తెచ్చేసుకున్నాను. ఎందుకో తెచ్చుకోవాలనిపించింది. కామాక్షి మధ్యలో ఉండాలని అనిపించింది నాకు. ఎప్పటి నుంచో అనుకుంటున్నా కానీ కుదరలేదు. ఈసారి ఎందుకో మొత్తం మీద పెట్టాను. చాలా లుక్ మారిందని చెప్పాలి అమ్మ అలా వచ్చాక. మీకు మెయిన్ థింగ్ మొత్తం మీరు డైలీ ఎప్పుడు ఇలా దేవతలకు అలంకరణ చేసుకున్నా ఖచ్చితంగా అలా అర్థమైతే చూపించండి. అమ్మ చూసుకుంటుందంట, తను చూసుకుంటుంది. ఎందుకు చూసుకుంటుందంటే తను అందంగా ఉందన్నదే కాదు, నా కొడుకు కానీ నా కూతురు కానీ నన్ను ఎలా అలంకరించారా అని చూసుకుంటుందంట. చూసుకుని మురిసిపోద్దంట, నన్ను బాగా అలంకరించారు, వీళ్ళు బాగా అలంకరించారని వినాయకుడికి, శివుడికి, సుబ్రహ్మణ్య స్వామిలు అందరికీ చెప్తుందంట. కైలాసంలో తన పరిచారికులందరితో కూడా చెప్పుకుంటుందంట, నన్ను నా కొడుకు బాగా తయారు చేశాడు, చూసారా అనేసి. కాబట్టి అమ్మకి మొత్తం అంతా అయిపోయాక అద్దంలో ఒకసారి చూపించండి. ఇవన్నీ చిన్న చిన్న విషయాలే మనకు ఆనందపడటానికి అమ్మ విషయంలో. కాబట్టి అలా ఒకసారి చూపించండి. నేను మొత్తం చెప్పానని అనుకుంటున్నానండి. నేను ఒక వీడియోలో ఏదైనా మొదలు పెట్టాలనుకుని విషయం మొదలు పెడుతుంటే అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు తెలియట్లేదు. అలా మాటలు అలా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకో అసలైన తల్లి ఇదిగో ఈవిడే రెడీగా ఉంది రావడానికి. ఇంకొక నెలలో ఉందనుకుంటా. ఇంకా జూన్ 6 వస్తే ఇంకా నెల ఉంటుంది. జూలై 6వ తారీఖు నుంచి మొదలవుతున్నాయి అన్నమాట. శనివారం పడింది. దానికి సంబంధించి కూడా నేను వీడియో చేస్తానండి. అన్నీ అమ్మ ఒకటొకటి తెప్పించుకుంటుంది అలంకరణకు కావాల్సినవి. తనకు కావాల్సిన శారీస్ కూడా తెచ్చుకుంటుంది అమ్మ. వీళ్ళు పంపించేవి సుహాసిని తాంబూలాలు అవి వస్తున్నాయి. రెడీగా ఉండాలి ఇంకా అమ్మ నవరాత్రులకి. ఇంకా ఇంతేనండి వీడియో మొత్తం. నాకు తెలిసినంత మట్టుకు అన్నీ షేర్ చేసుకున్నా మీతో. ఇంకా డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో కిందే కామెంట్ చేయండి. పిన్ టు పిన్ మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వింటే మాత్రం మీకు డౌట్స్ అయితే రేస్ అవ్వవు. ప్రతి విషయం కూడా నాకు తెలిసినంత మట్టుకి మొత్తం ప్రతిదీ కూడా నేను కామాక్షికి సంబంధించి ప్రతి విషయం కూడా నేను చెప్పేశాను. ఇంకా అమ్మ దయ అంతా జాగ్రత్తగా చేసుకోండి. నవరాత్రులు, వారాహి నవరాత్రులు. శ్రీమాత్రే నమః.